ఆదిలాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక ఆదివారం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు చందా నుండి లంకా సుదర్శన్, గిమ్మా నుండి ముత్యాల నిఖిలేష్, పిప్పల్ధరి నుంచి కుమ్రా గంటాభాయి, లక్కీపూర్ నుంచి సోర్తే గజానను, ఇక మాండగడ నుంచి భార రవీందరు, కామాయి నుండి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, ఇక అంకాపూర్ నుంచి ఆత్రం అనిత కంది శ్రీనివాసరెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. వీరందరినీ కూడా అభినందించి ఆయా గ్రామ ప్రజల భారీ మెజార్టీతో గెలిపించాలని కంది శ్రీనివాసరెడ్డి కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అండదండలతో గ్రామాలన్నీ అభివృద్ధి చేసుకుందామని అన్నారు. చాంద గ్రామ సర్పంచ్ గా లంకా సుదర్శన్ గారిని, బోరజ్ మండలం కామాయి గ్రామ సర్పంచ్ గా కేతిరెడ్డి సురేందర్ రెడ్డి గారిని, ఆదిలాబాద్ రూరల్ మండలం అంకాపూర్ గ్రామ సర్పంచ్ గా ఆత్రం అనిత గారిని, గిమ్మ గ్రామ సర్పంచ్ గా ముత్యాల నిఖిలేష్ గారిని, పిప్పల్దరి గ్రామ సర్పంచ్ గా కుమ్ర లక్ష్మీబాయి గారు, జైనద్ మండలం లక్ష్మీపూర్ గ్రామ సర్పంచ్ గా సోర్తె గజానన్ గారిని, బోరజ్ మండలం మాండగాడ గ్రామ సర్పంచ్ గా బాద రవీందర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించమని గ్రామస్తులందరికీ చేతులు జోడించి విన్నవిస్తా ఉన్నాం. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల యొక్క ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వమే ప్రజాస్వామ్యం. అలాంటి ప్రజాస్వామ్యంలో నిరంతరం శ్రీనివాసరెడ్డిగా నేను చేతులు జోడించి విన్నవిస్తా ఉన్నాను. మంత్రి జూపల్లి కృష్ణారావు గారితో పనిచేయించుకుని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తో పనిచేయించుకునేటువంటి మన కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి సర్పంచ్గా గెలిపించి ఆశీర్వదించవలసిందిగా మీ బిడ్డ కంది శ్రీనివాస్ రెడ్డిగా నేను చేతులు జోడించి విన్నవిస్తా ఉన్నాను.